వెయ్యేళ్ళు ఇలుపై యేసు రాజా వేలును, వెయ్యేళ్ళు ఇలుపై యేసు రాజా వేలును. ఈ లోక రాజ్యములన్నీ ఈ లోక కొత్త భూమిని చూసింది. పద్మాసు దీపములు చూస్తా ఉన్నాడు యోహాను గారు. ఏం చూస్తా ఉన్నాడు? ఈ భూమి లేదు, ఈ ఆకాశం లేదు, ఏమండి సముద్రము ఇక లేదు, మొదటి భూమి గతించిపోయింది. హల్లెలూయా. ఈ భూమి లేదంట, ఈ సముద్రం లేదంట, ఈ సృష్టి లేదంట. నూతనమైన ఆకాశం, నూతనమైన భూమిని చూస్తా ఉన్నాడు. ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు అన్నాడు. ఏమండి ఇందులో నీవు నేను ఉండాలి. అందుకని మనము అప్పగించే వారిగా ఉండరాదు, అభ్యంతరపడే వారిగా ఉండరాదు, వెంబడించే వారిగా ఉండాలి. ఏమేమిస్తాడు ఈ పునఃస్థితి స్థాపన యందు అంటే, ఈ నూతన భూమి నూతన ఆకాశంలో ఆయన ఏమేమి ఇస్తానన్నాడు ఒక్కసారి చూడండి. మాకేమి దొరుకునని అడుగగా ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులగుదురు. ఆసీనులై ఏం చేస్తారు? ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. అంతేకాదు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెటనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎడ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియు కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. 2 చేతులు తీసుకోవాలని చెప్పారా? అమ్మా తల్లిని వదిలిపెడితే ఎంతమంది అంట? 100 మంది తల్లులు. తండ్రిని వదిలిపెడితే, స్నేహితుల్ని వదిలిపెడితే, పిల్లల్ని వదిలిపెడితే, భూములు వదిలిపెడితే, 1 ఎకరం వదిలిపెడితే 100 ఎకరాలు అంటండి. ఒక ఇంటిని ఆయన దగ్గర వదిలిపెడితే 100 ఇంటి అంటండి. దేవునికి స్తోత్రం. ఎంత సత్యం అండి, ఎంత సత్యం. నా దేవుని వాగ్దానం ఎంత అద్భుతము నా ప్రియులారా. నమ్మగలిగితే ఈ వాగ్దానాన్ని ఇప్పుడే నీవు స్వతంత్రించుకుందువు కాక. నిజంగా నేను విడిచిపెట్టగలిగితే నా ప్రభువు కోసం, నా దురలవాటు, నా అహం, నా యొక్క అతిశయం, నా యొక్క బలం, నా బలగం, వీటన్నిటిని విడిచిపెట్టగలిగితే యేసయ్య నిమిత్తము ఎంత నష్టపోతే అంతకి 100 కలిపి 1 నష్టపోతే ప్లస్ 99 కలిపి 100 ఇస్తాడండి. ఎంత బాగుందండి వాగ్దానం. ఏమైనా విడిచిపెట్టగలుగుతున్నావా నా ప్రియమైన తల్లి? చిన్న చిన్న మాటల కాడ క్షమించలేక బంధుత్వాలు దిగిపోతున్నాయి, బంధాలు దిగిపోతున్నాయి, స్నేహాలు విడిపోతా ఉన్నాయి. వారి మధ్య సాతాను ఇల్లేసుకొని కూర్చుంటున్నాడు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. పచ్చి గడ్డి వాళ్ళిద్దరి మధ్య చేస్తే ఏమైందట? అమ్మో బాగా తెలుసా మీకు? పచ్చి గడ్డి మండే అంత ఆ మంట వారి మధ్య పుట్టిస్తాడట సాతానుడు. అమ్మా దైవ బిడ్డలమైన మనము ప్రేమను వెదజల్లే వారిగా ఉండాలి. వాక్యం ఏం చెబుతుంది? సరే, ఇప్పుడు 3 రకాల మనుషుల గురించి నేను మీతో చెప్పాను. ఇక్కడికి ఆపేస్తాను. నేను సిలువ దగ్గరికి నేను వెళతా. ఓకే, ఒక టచ్ చేస్తాను. మొదటి మాటను టచ్ చేసి నేను 2వ మాటకి వెళ్తాను ఈరోజు. ఓకే, లూకా సువార్త ఒకసారి చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 33 దగ్గర నుంచి 38 వరకు చదవండి ఒకసారి. 33 దగ్గర
దేవుడిని నమ్ముకోకముందు నిన్ను ఎంతగానో వెంబడించినటువంటి బిడ్డలు దేవుడిని నమ్ముకున్న తర్వాత నీకు శత్రువులైపోతారు. ఇది నీ అనుభవం లేకపోతే నువ్వు ఇంకా రక్షణ రుచి చూడలేదు. అందరూ మంచిగా ఉండరండి, నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు. బిడ్డరా, నిజంగా వాళ్ళ లోపం ఉంటుంది కనుక నీలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆత్మీయతను నాశనం చేయడానికి నీకు ఎన్నో ఎదురొస్తాయి. వారికి పెరిగిన బిడ్డమైతే నీవు ఆ యొక్క వలలో పడవు, ఆ సాధారణ ఉత్సవంలో ఇంటి పరిస్థితుల్లో పడవండి. ఇప్పుడు యేసయ్య చుట్టూ యూదులు రోమన్ సైనికులను రెచ్చగొట్టి కొట్టండి వాడి యొక్క సిలువ వేయండి, వాడి యొక్క చేర్చండి వాడిని నవ్వుకుంటున్నారు, గాఢం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఆయన వస్త్రాన్ని తీసుకుని చీళ్ళు తీసుకుని ఎగరేస్తూ ఉన్నారంటే వస్త్రాన్ని ఆహ్లాదకరంగా సాధారణ మనకు పండగ చేసుకుంటున్నా యేసు లేడిక నన్ను చేయించడానికి రాజుగా వీధుల్లో ఊరేగించుకుంటూ వస్తూ ఆ క్రీస్తు పేరట వచ్చువానికి జయము, దావీదు కుమారుడికి జయమంట ఊరేగుతూ వస్తావా? నన్ను జయిస్తావా? నిన్ను చూడు నీ వల్ల చేత చీల్చి చెండాడింపజేస్తారు. ఆయన ఆరాధించవలసిన వారు, ఆయన గురించి ఆయన స్తుతులు చెల్లించవలసిన వారు ఆయన్ని హింసిస్తున్నారండి, కొడుతున్నారండి, గుద్దుతున్నారండి. ప్రభు ఏం చేస్తున్నాడంటే, తండ్రి ఇప్పుడు చదువు అమ్మ, ఇప్పుడు చదువు ఆ 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువమ్మా. యేసు తండ్రి ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి, మొదటి వచనాన్ని క్లుప్తంగా చెప్తారు. మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నేను మధ్యాహ్నం ఈ ప్రశ్న వేశాను, మీకు అర్థమైందో లేదు, మళ్ళా ప్రశ్న వేస్తాను. చాలా మంది రాలేదు కనుక మధ్యాహ్నం రాని వారు చెప్తారు. ఇప్పుడు క్షమించమని అడగటము తేలిక, క్షమించటము తేలిక. క్షమించమని అడగటము తేలిక, క్షమించటము తేలిక. మర్చిపోయావా? మర్చిపోయావా? అదే వాళ్ళు అయితే మధ్యాహ్నం వాళ్ళు ఎవరు చెప్తారు? క్షమించమని అడగటం తేలిక, క్షమించడం తేలిక. చెప్పాల్సిన వారు క్షమించమని అడగటం తేలిక, క్షమించటము చాలా కష్టం. అది కరెక్టే. నిజాయితీ పొరపాటు సారీ అయిపోయింది, ఒక్కసారి అంటే అయిపోయింది. అది మాత్రం నేను క్షమించలేదు. అగపడినప్పుడల్లా గుర్తొస్తా ఉంటుంది, అగపడినప్పుడల్లా మొక్కలు చూసినప్పుడల్లా గుర్తొస్తా ఉంటుంది. క్షమించటము చాలా కష్టం, మనిషికి చాలా కష్టం. ఇవ్వండి రండి. ఒక ఇంట్లో తన భర్తను పిల్లలను కూడా కారులో కాల్చివేసేసరికి పెట్రోల్ పోసి దేవుని సేవకుంటే ఆయన భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు, మా ఈ శిక్ష వేయమంటావు? మీ ఇరువురి బంగారం లాంటి చిన్న బిడ్డలండి తన భర్త కుష్టు రోగులకు సేవ చేసుకుంటూ బతుకుతున్నారండి. వాళ్ళు గుళ్ళు కడుగుతూ గాయాలను అందజేస్తూ ఈ విధంగా కుష్టు రోగులకు సేవ చేసేటువంటి వారికి పెట్రోల్ కోసం తగలబెట్టిన దేశం ఈ భారతదేశం. మరి వారికి ఏం శిక్ష వేయాలని అంటున్నారంటే ఆ తల్లి అంటదండి, ఉరి శిక్ష వేయాలా లేకపోతే వాళ్ళని ఏం చేయాలంటే ఆ తల్లి అంటదండి, నేను వారిని క్షమించాను, వాళ్ళని నా బిడ్డలుగా అనుకొని నా కుమారులుగా స్వీకరిస్తున్నాను, వారిని నేను క్షమించి వేసాను అని చెప్పిందండి. మా ఇంట్లో ఒక వ్యక్తిని చంపినటువంటి ఒక వ్యక్తిని క్షమించగలవా? ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారిని వాళ్ళ
రక్షణ కోసం పంపితే వాళ్ళ పాపాలను సిలువలో వాళ్ళ శిక్షను భరించిన కుమారుడిని పంపిస్తే ఆయన గుడ్డి వేసి గుద్ది అవమానపరిచి ఏడన చేసి బూతులు తిప్పి నిలువున కత్తులతో కొరడాలతో పరిసలతో పొడిసి చంపారండి. శరీరాన్ని నాగలి సాడగా చీల్చి చంపారండి. కానీ ఆ కుమారుడు అడుగుతూ ఉన్నాడు, తండ్రి వారికి తెలియదు కనుక వారిని క్షమించండి. క్షమాపణ అనేది చాలా గొప్ప వరం అండి. ఎలా క్షమించాలంటే ఈ హృదయంలో ఇక వారి మీద ఎన్నడూ కూడాను వాళ్ళు నన్ను ఇలా బాధించారనేది నీకు రాకూడదు. అదండి క్షమాపణ అంటే. కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. కొన్ని విషయాలు ఈ క్షమాపణ అనేది ఈ సిలువలోనే మనకు దొరికిందండి. ఈ సిలువలో రెండు కొయ్యలు కనబడతాయి మీకు. ఇట్లా సిలువ వైపు చూడండి అబ్బా. ఒకటి కింద నుంచి పై దాకా ఒక కొయ్య కనబడుతుంది. తర్వాత ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒక కొయ్య కనబడుతుంది. ఈ పై కొయ్య ఏంటంటే మానవుడు భూమి మీద ఉన్నాడు, దేవుడు ఆకాశంలో ఉన్నాడు. పై కొన ఆకాశం వైపు చూపిస్తూ ఉన్నది, కింద కొన భూమి వైపు చూపిస్తూ ఉన్నది. భూమి మీద ఉన్నటువంటి మనుష్యుడు ఆకాశంలో ఉన్న దేవుని వైపు తిరిగి నేను పాపినయ్యా నన్ను క్షమించు అని అడిగి దేవునితో సమాధానము పొందాలి. మొట్టమొదట ఇది జరగాలి నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సమాధానం పడండి. ఎందుకంటే దేవునికి విరోధముగా మీరు బ్రతికారు. ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మీ పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు కనుక దేవుని దగ్గర క్షమాపణ అడగండి. మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి ఆయన మనలను విమోచిస్తాడు. ప్రార్థనకి రాకముందు నా ప్రియమైన బిడ్డ ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి వాక్యము తీయమని చెప్పారు. ఆ బిడ్డ వాక్యము తీసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. అది నేను చదువుతూ ఉన్నాను. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకోవాలి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డగా దేవుని సిలువ విజయాన్ని నువ్వు పొందాలి అంటే మొట్టమొదట దేవునితో నీ సమాధానం ఉండాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏం కాసుకోవాలి? వాడు నోటిని కాసుకోవాలి అంట. వాడి నోటిని కాసుకోడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడతాడు తల్లి తెలియదు, బిడ్డ తెలియదు. వాడికి ఏం మాట్లాడతాడో తెలియదు. చెడ్డ మాటలు మాట్లాడతాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను కాసుకోవాలి. చిన్నది పెదవులు ఏం చెబుతున్నాయి పిల్లలకి? అందులో వాళ్ళ అమ్మ బాగా తింటుంది కదా, మరి సంతోషం. ఏమండి వాళ్ళకి తెలియకుండానే అమ్మా దెబ్బ తగ్గిందా, నొప్పిగా ఉందా, అయ్యో అనేది అన్నింది కదా తన్నాలి వాళ్ళని. కపటపు మాటలు చెప్పకుండా మీ పెదవులను కాసుకోండి. ఇలా చేస్తే మంచి దినములు మీరు చూస్తారు. ప్రభువుని ప్రేమిస్తే మీరు ఇలా చేయండి. నెంబర్ 1. తర్వాత అంటాడండి, కీడు నుండి తొలగండి. ఓ హల్లెలూయా. కీడు అంటే ఆచార సంబంధమైన కీడు ఉంటుంది. ఆచార సంబంధమైన కీడు. అమ్మాయి ఎలా రిషిత ఎన్నో నెల
4 వచ్చిందా? అమ్మ సుక్కు వచ్చింది ఎదురెళ్ళవాక కీడు ఇమ్మ ఇంతది కీడంట. రేపు పొద్దున అంటాం కదా పైన పెళ్లి చేసిన అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఈ అలవాకి సుక్కు ఎదురుందే కీడు. అమ్మ బయలుదేరగానే అమ్మాయి 4 పెళ్లి ఎదురు వచ్చింది. అమ్మ ఎల్లవాకి ఈ బండి కాకపోతే బండికి వెళ్దాం విజయవాడ. నన్ను కీడు కీడు ఇది లోకానుసారమైన కీడు. దైవికమైన కీడేంటో తెలుసా? కపటపు మాటలు చెబితే కీడు, చెడ్డ మాటలు పలికితే కీడు. పెదాలు అపవిత్రమైపోతాయి, నాలుక అపవిత్రమైపోతుంది, దోషం నిన్ను చుట్టుకుంటుంది, సాతాను నిన్ను ఆవరిస్తుంది. కనుక నిన్ను నువ్వు కాసుకోవాలి. తర్వాత అంటాడండి సమాధానమును వెతకాలి అంటాడండి. ఈ మాట చాలా శ్రేష్టమైనది. ముందు ఎవరి దగ్గర వెతకాలి? దేవుడి దగ్గర వెతకాలి సమాధానం. వినండి వినండి వినండి. ఒక మాట మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చదువుపాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అక్కడ ఏంటమ్మా ఈ మాట అర్థమేంటి? ఈ మాట అర్థమేంటి? యేసయ్య చెప్తున్నాడు, మంట మీద ప్రసంగంలో చెప్తున్నాడు, ఇది మీరు మనుషుల అపరాధములు క్షమించని ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించడు. ఓకే, దయానందం గారు నాకు 5 లక్షలు ఇచ్చాడండి. నేను కట్టలేకపోయా, 10 ఏళ్ళు అయింది ఇప్పటికి. దయానందం గారు చాలా ఇబ్బందుల్లో ఉంటానయ్యా, వడ్డీలు కట్టలేక చేస్తున్నానయ్యా అంటే రాష్ట్ర గారు తీర్చిదిద్దులే కానీ 5 లక్షలు నాకు లేక జవాబు వదిలే కట్టొద్దులే అన్నాడండి. 5 లక్షలు వెయ్యాలండి 5 లక్షలు 5,000 అడిగాడండి ఇజ్రాయేల్ గారు. అర్జెంట్ అండి, పిల్లలకు ఫీజు కట్టాలని ఇచ్చేసాను. నాకు రేపు అవసరం ఇజ్రాయేల్ గారు, మీరు ఇవ్వండి అన్నాను. ఖచ్చితంగా ఇచ్చేస్తానండి, నాకు డోక్రా డబ్బులు వస్తాయి, రేపు 2 లక్షలు ఇచ్చేస్తాను అన్నాడు. అరే నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, ఏమంటే ఎంతండి ఎంత తొందర అంటున్నాడు. ఒక రోజు సీల్ రోడ్డు దగ్గర అగుపడ్డాడండి. ఆయన ఆర్టీసీ సెంటర్లో ఇక గొడవ అంత మొదలు పెట్టారు. ఆయన తలకాయ గోపుకుంటున్నాడు. అసలు ఆయనకి చేతికి ఎక్కువ ఒకరాజు చుట్టూ ఇట్ట గోపుకుంటున్నాడు, ఎట్ట గోపుకుంటున్నాడు, అందరూ చూస్తున్నారు. ఎవరి చూస్తున్నారు పాస్టర్ గారు, నాకు చూసినా ఏం లేదు, నాకు ఇస్తావా చేస్తావా అన్నాడు. జనం కూడారు. ఇంతలోకి దయానందం గారు కొట్టుకాడు చూసాడు, లేచి వచ్చాడు. ఏంటి పాస్టర్ గారు గొడవట్టంటే, ఏమండి 5,000 ఇచ్చి 3 నెలలు అయ్యిందండి. నేను 5,000 ఇచ్చి 3 నెలలు తెల్లారి తనకి త్వరగా ఇల్లిదండి, ఇప్పుడు మాత్రం నేను పోనీ అన్నాడు. సరే అండి, నువ్వు నాకు ఎంత ఇవ్వాలండి అన్నాడు. 5 లక్షలకి ఇవ్వాలండి అన్నాను. 5,000 నా ఖాతాలో తీసేసుకొని మొత్తం 4,95,000 5,095,000 అంతేనా? 4,95,000 చస్తావు, లేకపోతే పుస్తకాలకి వెళ్ళేది డబ్బు బాగా కుదిరిందా? బాగా మీరు మీ సహోదరుల పాపములకు క్షమించని అంటే నేను కూడా మీ పాపాలు క్షమించను. అమ్మ మీకు అర్థమైందా? పుట్టిన దగ్గర నుంచి పాపములు పుట్టి పాపములు పెరిగి పాపాల భూమిలో మునిగి తేలుతున్నాను. నేను నీ పాపం నా పాపం సిలువలో నా తండ్రి క్షమించాడే. ఒక చిన్న మాట క్షమించలేనా? పోనీ నేను తెలియదులే నా సహోదరుడు కానీ ఓర్చుకోలేవా? పాపం పిల్లలతో బాధపడుతున్నాడని వదిలేయకూడదండి. మీ సహోదరులు మళ్ళీ చదువమ్మాయి ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. 4
4,95,000 కట్టు అంటాడు యేసయ్య. నువ్వు ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసావో అన్నిటికీ ఇప్పుడు నాకు జవాబు చెప్పంటాడు. మీకు ఇది అర్థమైతే మీరు ఖచ్చితంగా సమాధానం పడతారు. ఇంకా పలకలేని సహోదరులంటూ మీకు ఉండకూడదు. నేను చెప్తున్నాను, జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డమైతే నీ పాపములు పూర్తిగా క్షమించబడాలి అంటే నీకు శత్రువు అనేది ఉండకుండా చూసుకో. ఇప్పటికైనా చూసుకోండి. మీరు ఇంకొక మాట కూడా చదువు అమ్మాయి. మత్తయి సువార్త 18:35 చదువు. క్షమాపణ యొక్క విలువ. మత్తయి సువార్త 18:35. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయగలడు. ఓకే, ఎలా క్షమించాలంట? హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రి కూడా మీ ఎడల అలాగే చేయను. మా అక్కగారంటే నాకు ఒకే ఒక అక్క. నేను చాలా ప్రేమిస్తాను. ఒకసారి నాకు కోపం వచ్చి పక్కన ఒక మాట అన్నాను. ఎప్పుడు అన్ను అక్కడికి నాకు చాలా గౌరవం. నువ్వు సంపాదించేవా, నీ మొగుడు సంపాదించేవా అన్నాను. నీ మొగుడు అన్నందుకు మా అక్కకు వాసన వచ్చింది. నాతో పలకటం మానేసేసింది. మా ఇంటికి వెళ్ళి సొంతం మానేసేసింది. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. పలకరా ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీసుకెళ్తున్నారు. అక్క నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది. ఇగో ఈ కాళ్ళను ఏంట్రా నేను హృదయపూర్వకంగా ఆ మాట అన్నానని క్షమించమన్నాను. మక్క నన్ను క్షమించలేదు. మక్కకి గర్భం కోసి క్యాన్సర్ చేసింది. భయంకరంగా బాధపడుతుంది. ఇంకా 4 రోజులు చచ్చిపోతుంది. ప్రార్థన చేస్తున్నాను నేను. మా అక్క కూతురు సుజాత వచ్చి మావయ్య అమ్మ రమ్మంటుంది అని చెప్పింది. నేను వెళ్తాను అన్నయ్య, అరే నాకు పల్లారాదని రాంది, నాకు పల్లారాదని రాంది. బాప్తిజం తీసుకుంది, కానీ నన్ను క్షమించలేకపోయింది. చిన్న మాట క్షమించలేకపోయింది. ఏం చేయాలి? వాక్యం చెప్పాను, పాదపరిచర్య చేశాను. అక్క కూడా నాకు పాదపరిచర్య చేసింది. సమాధానం పడ్డాము, చేతులు పట్టుకున్నాము. అక్క ఏడ్చింది, నేను ఏడ్చాను. 3 రోజులకి చనిపోయింది అక్క. నా ప్రియమైన బిడ్డలారా, నా సహోదరులారా, క్షమించగలుగుతున్నారా? ఒక సేవకుడిని సేవ చేస్తున్నానే ఇది కూడా లేకుండా అహంతో, అతిశయముతో, నేనే నీతిమంతురాలను అనేటువంటి దాన్ని ఏమంటారంటే అభిమానముతో, నువ్వు పాపివిరా, నువ్వు తిరుగుబోతురా, నువ్వు తాగుబోతురా అనేటువంటి ఆ మత్సను చూస్తూ, ఒకప్పుడు పాపినే పక్కగా తెలుసు. నేను ఎంత దౌర్భాగ్యుడు పక్కకు తెలుసు. పక్క నీతిమంతురాలే, నేను పాపిని. కానీ ఇప్పుడు నా పాపాలన్నీ యేసు కడిగేశాడు. ఆమె స్వనీతిని నమ్ముకుంది, నేను యేసు నీతిని నమ్ముకున్నాను. ఆమె తన నీతిని బట్టి నిలబడింది, నేను యేసయ్య మాటను బట్టి నిలబడి లోబడింది. క్షమాపణ చెప్పినా చెప్పలేదు. ఆమెకి క్యాన్సర్ శిక్ష వచ్చేసింది, చచ్చిపోయింది. కన్నీటితో చెప్తున్నాను, శిక్ష రాకముందే అమ్మా నా మాటలో దృష్టి పెట్టండి. కన్నీటితో చెప్తున్నాను, నీకు అవకాశం ఇచ్చాడేమో దేవుడు. నువ్వు క్షమించడానికి అవకాశం ఇచ్చాడేమో. నువ్వు తప్పు చేయలేదు, ఎదుటాళ్ళే తప్పు చేశారు. అయినా నువ్వు దేవుని బిడ్డమైతే నువ్వే క్షమాపణ అడగాలి. మొట్టమొదట తప్పు చెయ్యని నీవే క్షమాపణ అడగాలి. మత్తయి సువార్త 5:21 చూడండి దయచేసి, సహాయం చేయమ్మా. మత్తయి సువార్త 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీ
నీవు బలిపీఠమునందు అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. చాలా క్రిస్టియన్లందరూ కూడా చదువు అదే మాట 23 దగ్గర నుంచి. కావున నీవు బలిపీఠమునందు అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలగని అక్కడ చూడండి అందరూ ఒకసారి. నా సహోదరునికి నా మీద విరోధం కలదు అని నాకు గుర్తొచ్చింది. తప్పు సహోదరుడు నాదో నాకు తెలియదు. దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చారు. నా బిడ్డకి ఉద్యోగం కావాలయ్యా, వాడమ్మాయి కత్తుతో కోల్పోయాడయ్యా, వాటి ఎలాగైనా ఉద్యోగం అయ్యా అడుక్కోవటానికి వచ్చాను. ఇజ్రాయేల్ గారికి నాకు గొడవ ఉందని అర్థమైపోయింది. పెట్టుకుంది ఆయనే, పిక తీసుకుంది ఆయనే, వందనాలు చెప్పినా చెప్పకుండా తిరుగుతుంది ఆయన. తప్పు ఆయనదే, అయినా నాకు విరోధంగా ఉంటున్నాడు. అక్కడ ప్రార్థన పెట్టాను, అక్కడ కానుక రాకడానికి పెట్టాను. వెంటనే సహోదరుడు దగ్గరికి వచ్చాను. సహోదరుడా, పొరపాటు అయిపోయింది, నిన్ను బాధించాను, నువ్వు నా బిడ్డలాంటి వాడివయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు. ఇదిగో నీ కోసం చికెన్ బిర్యానీ తెచ్చానయ్యా, తిను. ఇదిగయ్యా, ఇదిగో నీ కోసం బట్టల కూడా తీసుకొచ్చాను, ఇష్టపడ్డకి కట్టుకో, నేనే కుట్టించాను, అది తీసుకొచ్చి నన్ను క్షమించు. హల్లెలూయా. చేయగలవా? క్షమించగలవా? ఒక అతను ఒక్కడే ఒక కొడుకు ఆ తల్లికి బండేసుకుని వెళ్తూ భయంకరంగా స్పీడ్గా వెళ్ళి గుద్దేశాడు, చచ్చిపోయాడు. రాత్రి గుద్దాడు. పోలీసు స్టేషన్లోకి వెళ్ళాడు, కేసు పెట్టేసేసారు, అతనికి ఉరి శిక్ష వేసేసారు, చంపినారు. వాళ్ళ అమ్మ వచ్చింది, అమ్మా ఇదిగో నీ కొడుకుని చంపినందుకు ఈ అబ్బాయికి ఉరి శిక్ష వేసారు, అయ్యా ప్రార్థన చేసుకుందే కానీ అయ్యా నా దేవుడు క్షమించమని చెప్పాడు. ఆ అబ్బాయిని క్షమిస్తున్నాను, ఆ అబ్బాయి నా కొడుకులాగా నేను పెంచుకుంటాను, ఆ అబ్బాయి నాకు ఇప్పించండి అయ్యా అని అడిగిందంట. ఇవ్వండి, కోర్టు అంతా పెద్దలు చూస్తుంది, అలాగే క్షమించాను, నా కొడుకు స్వీకరిస్తున్నాను అనగలవాడు. ఆయన తన కొడుకుని నీ కోసం పనిచేశాడు, ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. నువ్వు క్షమించలేవా? నువ్వు క్షమించలేవా? అమ్మ ఇందాక చదివే కదా ఒక మాట, మత్తయి సువార్త 18:35 ఇది ఈ అడ్డకర్రకు గుర్తు. ఈ మాట సిలువలో అడ్డకర్రకు గుర్తు. ఇది ఏమో దేవుడికి నీకు, ఇది ఏమో నీకు సహోదరులకి గుర్తు. సమాధానం చదువమ్మా. మీలో ప్రతివాడు హృదయపూర్వకముగా క్షమించితే నా పరలోకపు తండ్రి హృదయపూర్వకంగా క్షమించగలకపోతే ఆయన కూడా క్షమించడంట. ఇక్కడ 2 సమాధానాలు. మొదటిది, దేవునితో నువ్వు సమాధాన పడాలి, సిలువ నిలువకర్ర. నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి, అడ్డకర్ర. ఈ సిలువ నీకు విలువనిస్తుంది. ఈ సిలువ నీ శాపాన్ని, పాపాన్ని, కీడుని, సమస్తాన్ని కొట్టివేస్తుంది. ఈ సిలువ యేసయ్య ద్వారా నీకు పరలోక రాజ్య ప్రాప్తినిస్తుంది, దీవెననిస్తుంది. హల్లెలూయా. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఓకే, అయితే ఎన్నిసార్లు ఎలా క్షమించాలయ్యా అంటే యేసయ్య చెప్తాడు. మార్కు సువార్త 11:25 చూడండి ఒకసారి. ఏమండి? మార్కు సువార్త 11:25 పోపు తీసుకొని చదవరా. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించండి.
క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు నీ పాపములు క్షమించును. ఎలా మీరు మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసే ముందు ఒక్కసారి నేను ఎవరితో పలకట్లేదు, ఎవరితో గొడవ పడ్డాను, ఎవరికి విరోధంగా ఉన్నాను, తండ్రి వాళ్ళని క్షమిస్తున్నానయ్యా, వాళ్ళని ఆశీర్వదించయ్యా, వాళ్ళని రక్షించయ్యా, ఏ శిక్ష లేకుండా చెయ్యయ్యా, మనస్ఫూర్తి క్షమిస్తున్నానయ్యా, విరోధంగా ఉండనయ్యా, నువ్వు ప్రేమించినట్టు ప్రేమిస్తానయ్యా అని నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఇది అర్థమైంది. ఒకసారి అన్నీ చెప్పండి. నీవు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా నువ్వు జ్ఞాపకం చేసుకుని సహోదరుని క్షమించకపోతే ఆయన నీ పాపాలు క్షమించడు, శిక్షలోనే ఉంటావు, తీర్పులోనే ఉంటావు, చచ్చిపోతావు, నరకానికి వెళ్తావు, పాపాలతో చచ్చిపోతావు, క్షమాపణ లేకుండా చచ్చిపోతావు, ఆరిన అగ్ని చావని పురుగు నిన్ను కాల్చుంది. క్రైస్తవ జీవితం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నువ్వు క్షమించడం ఈజీ కాదు. క్షమించేదని చెప్పొచ్చు, గుండెల్లో ఇంకా మరకలు ఉంటాయి. మరకలు 2-3 రోజులు మరకలు చెప్తున్నాను నేను. ఏమిటి క్షమించాను, వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడన్నా బజార్లు చూడగానే మళ్ళీ ఆ మరకకు పడుతుంది, నాకు ఆ మొక్కలు చూడగానే మరకకు పడుతుంది. మరక కూడా క్షమించాలి, మరక కూడా తుడిసి వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఇక్కడితో ఈ ఫస్ట్ క్షమాపణ అంశాన్ని ఆపివేస్తున్నాను. తర్వాత రెండవ శిలువలో పలికిన మాటను టచ్ చేసి ఆపేస్తాను. దేవుని చిత్తమైన తర్వాత చెప్తాను. ఈ వారం రోజుల్లో ఈ మాటలు చెప్తాను. శిలువలో పలికినటువంటి రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట ఒకసారి చూడండి. 39 దగ్గర నుంచి కూడా నేను చదువుతాను. ప్రేలాడి వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువి కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాడు. ఎలా చెప్తున్నాడండి? అర్థం ఎలా చెప్తున్నాడు? దూషిస్తూ అడుగుతున్నాడట రక్షించమని. ఇవ్వండి, ఇది న్యాయమేనా? ఏమాయి అరే పాస్టర్గా నా కోసం ప్రార్థన చేయాలి ఎట్టుందమ్మా ఇది ఇలాంటి ఒరే బర్రెకడు కూడా ప్రార్థన చేయాలి నా కోసం, నేను బాగుండాలని ప్రార్థన చేయాలని పాస్టర్గా ఎంతవా పనికి బాగా నాడు ప్రార్థన చేయాలి. ఎట్లా ఉంది ఇది? ఓ ఆయన్ని దూషిస్తున్నాడంట, కుటుంబం గొప్పంగా కూడా మరి ఏంటంటే సిలువ వేయబడిన దొంగలు దూషిస్తారంట భయంకరంగా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటా ఉంటారంట, నోటుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, భయంకరంగా మాట్లాడతారంట. కానీ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేక కసేపు కూడా చచ్చిపోతారు కనుక ఎవరు పట్టించుకోరు. కానీ యేసయ్య మాటలు 7 మాటలు పలికాడు. ప్రపంచం అంతా మాటల్ని ధ్యానిస్తూ ఉన్నారండి. ప్రతి సంవత్సరం ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట అక్షర లక్షల విలువ చేసే మాట. దొంగలు తిడతా ఉన్నారు. ఈ కుడి పక్కన దొంగను చూశారు, కూర్చోండి నా వైపు. వాడు తిడతం ఆపేసి ఆయన పలికే మాటలను వింటా ఉన్నాడు. ఏమంటున్నాడు ఈయన? తిడతం లేదే, నేను తిట్టినట్టు వాడు తిట్టినట్టు ఈయన తిడతం లేదే, ఈయన ప్రార్థన చేస్తున్నట్టున్నాడు, తండ్రి అంటున్నాడే. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు కావాలి. తండ్రి వీరేమి చేయించున్నారు వీరికరయ్యా, వీరిని క్షమించండి అయ్యా అంటున్నాడే. ఊరి నాయకు ఈయన శిలువలో ప్రార్థన చేస్తాం, మమ్మల్ని క్షమించమని అంటున్నాడు.
ఊరి బాబు మేమేం తేడుతున్నాము ఏమి క్షమించమంటున్నాడు. ఏమండి ఆయన చేసే ప్రార్థన కుడి పక్క దొంగను తాకింది. వాడి హృదయంలో ఆ మాట క్షమించు తండ్రి వీళ్ళకి తెలియదన్న మాట వాడి జీవితంలో మార్చివేస్తా ఉంది. అయ్యా ఎంత భయంకర ఆవేదనలో ఈ రకంగా తిడుతూ కొడుతూ ఉండి వేస్తే వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నీకు ఒక రాజ్యం ఉన్నదయ్యా, నిజంగా నువ్వు రారాజువయ్యా, తిరిగి వచ్చి రారాజు నువ్వే, 1000 ఏళ్ల పరిపాలన మెస్సయ్యా నువ్వే ప్రభువా అప్పుడు అంటున్నాడు, ఒరే ఎందుకు ఆయన తిడుతున్నావు? ఆయన ఏం చేశావా? నీకు నాకు ఏం అన్యాయం చేశావా? ఆయన నువ్వు నేను దొంగలరా, బందిపొడి దొంగలు, ఎంతనో గుడిసి చంపాము, ఎంతనో నాశనం చేసావు, ఎన్నో పెళ్లిళ్ళు పాడు చేసావు, ఎన్నో కుటుంబాల్లో అక్కరగా ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళే వారిని పొడిసి చంపి డబ్బు తీసుకొచ్చుకున్నావా? నీకు నాకు ఈ సిగ్గు తగ్గిందేరా? ఆయన ఏం చేశాడని ఆయన తిడుతున్నావా? అయినా వాడికి బుద్ధి రాలా, ఎడం పక్కడికి బుద్ధి రాలా, తిడతానే ఉన్నాడు. నువ్వు దేవుడు అయితే కాపాడి అంటున్నాడు. కుడి పక్క దొంగ ఒకే ఒక విషయం, ఆయన దేవుడు, రక్షకుడు, ఆయన పరిశుద్ధుడని గమనించాడు. ఆయన ఏమంటున్నాడంటే, చదువమ్మా ఇప్పుడు, ఆయన ఏమంటున్నాడంటే, యేసు ఆయనను చూసి, యేసు 42వ వచనం, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసయ్యని అందంగా. ఎప్పుడు వస్తాడు ఆయన రాజ్యంలోనికి? ఆయన ఎప్పుడు వస్తాడు? 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. చాలు 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 చాలు. 1000 ఏళ్ళు ఏలేటప్పుడు ఆయన వస్తాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకయ్యా అన్నాడండి. మళ్ళీ అప్పుడు కాదు, ప్రభు అంటున్నాడు చూడండి, నేడు ఇప్పుడే ఈ క్షణమందే నాతో కూడా నీకు పరదైస్తూ. హల్లెలూయా. ఈ విషయాన్ని మళ్ళా నెక్స్ట్ ఈసారి మరి రేపు రాత్రికి వీలు కాబట్టి రేపు రాత్రికి ఈ పరదేశం గురించి మీకు కూలంకషంగా చెప్తాను.